తో పాటు రాజకీయ విశ్లేషకులు మన్నం కోటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వర గారు, ఇప్పుడు వాదన విన్నారు కదా, ఏదైతే కొత్తగా తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి స్మార్ట్ రేషన్ కార్డుల అంశం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఎందుకంటే గతంలో ఉన్న రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్ళ ఫోటోలు మాత్రం ఉండేవి. వీటిలో అలా కాకుండా క్యూఆర్ కోడ్ పెట్టి, వాస్తవంగా శ్రీహరి గారు చెప్పినట్టు ఒక నాయకుల మధ్య పోటీ పెరిగిపోయి చివరికి అక్కడ మోదీ ఫోటోను లేకుండా చేశారనేది బీజేపీ వాదన. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాటాకి ఇచ్చేటువంటి 5 కిలోలు ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం, 1 కిలో ఇచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వం, వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో ఇచ్చేటువంటి వ్యవహారంలో 3 ఫోటోలు ఉన్నప్పుడు 5 కిలోలు ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం ఫోటో మళ్ళీ ఎందుకు లేకుండా చేశారు? ఇలా రకరకాల వాదనలతో ఈరోజు బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రేషన్ కార్డులు పంచుతున్నా అక్కడ నిరసనలు తెలియజేసింది. వాస్తవంగా అసలు ఓవరాల్గా ఈ అంశం మీద, రేషన్ కార్డు అంశం మీద, స్మార్ట్ రేషన్ కార్డు మీద ఫోటోలు పెట్టడం ఎంతవరకు కరెక్టు? దాంతోపాటు బీజేపీ చెప్తున్నట్టు అసలు మోడీ ఫోటో కూడా పెట్టాలా వద్దా? అసలు ఎవరి ఫోటోలు ఉండకూడదా? ఇది ప్రభుత్వానికి సంబంధించిందా లేకపోతే పార్టీ పరంగా వెళ్తున్నటువంటి కార్డులు అనుకోవాలా? ఎలా చూడాలి? ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం సబ్సిడీ ఆహార ధాన్యాలు ఇస్తున్నారు. ఇది ఆ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమల్లో ఉన్నంత కాలం ఈ విధమైనటువంటి కార్డులు ఉనికిలో ఉంటాయి. అయితే రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, మంత్రులు మారిపోతారు తప్ప ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయి. అటువంటప్పుడు శాశ్వతమైనటువంటి కార్డులు అప్డేట్ చేయాల్సి వస్తే అది వేరే అంశం, మొత్తంగా మార్చుకోవచ్చు. అలా కాకుండా ముఖ్యమంత్రులు, మంత్రులు లేదా ప్రధానమంత్రి ఫోటో వేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఊడగానే మళ్ళా కొత్త కార్డులు ఇవ్వడం అనేటువంటిది ఎవడబ్బ సొమ్మని అనేది ప్రశ్న ఇక్కడ వేసుకోవాల్సి వస్తుంది. జనం సొమ్ము, ఒక కార్డు ఇస్తున్నారంటే దానికి ఎంత అవుతుంది అనేటువంటిది ఒక అంశం అయితే, ఆ సొమ్ముతోటి మంత్రులు మారిపోగానే రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వేరే శాఖ ఇస్తారు. మరి ఆ ఫోటో తీసేసి మళ్ళీ కొత్త కార్డులు ఇస్తారా? అందుకని ఫోటోలు అనేటువంటిది ఏమాత్రం సమర్థనే కాదు అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. అయితే బీజేపీ నాయకులు ఒక ఇరకాటంతో ఉన్నారు. ఏమిటి ఇరకాటం అంటే, మరి మా మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టట్లేదని అడుగుతూనే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. మరి మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టాలి? మోడీ గారు ఏమన్నా సొంత జేబులోంచి ఇస్తున్నారా 5 కిలోల బియ్యం? లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సొంత జేబులోంచి ఇస్తున్నారా? లేదా గతంలో కేసీఆర్ ఏమన్నా సొంత జేబులోంచి ఇచ్చారా? జనం సొమ్మే కదా అది. రాష్ట్రం ఇచ్చినా, కేంద్రం ఇచ్చినా జనం సొమ్ము. జనం సొమ్ము ఇస్తూ వీళ్ళ ఫోటోలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ప్రశ్న. ఈ ఫోటోలకు సంబంధించి గతంలో చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వే రాళ్ల మీద కూడా ఆయన ఫోటో వేయించుకున్నాడు. అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించింది. మరి అదే కాంగ్రెస్ పార్టీ తన దాకా వచ్చేసరికి రేషన్ కార్డుల మీద తమ వాళ్ళ ఫోటోలు వేసుకోవటాన్ని ఎట్లా సమర్థించుకుంటుంది నైతికంగా అనేటువంటిది ప్రశ్న. రెండోది, మన కరోనా సమయంలో వ్యాక్సినేషన్ వేసినప్పుడు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మీద నరేంద్ర మోడీ గారి ఫోటో వేశారు. ఎందుకు వేయాలి? వ్యాక్సినేషన్ ఫలానా రహీం గారో లేకపోతే ఫలానా కోటేశ్వరరావు, కృష్ణారెడ్డి గారో వేయించుకున్నారు, వాళ్ళ ఫోటో ఇది అంటే దానికి అర్థం ఉంది. నరేంద్ర మోడీ గారి ఫోటో ఎందుకు వేయాలి? అప్పుడు కూడా ఇదే విధమైనటువంటి విమర్శ వచ్చినప్పుడు అది వేయడం తప్పు అనేటువంటి అభిప్రాయం నేను చెప్పాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ఆ విధమైనటువంటి ఫోటోలు వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ జనానికి అర్థం కావాల్సింది, ఉన్న వాస్తవ పరిస్థితి ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వము ఏం చెప్తా ఉంది, మేము 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉంది. వాస్తవానికి 81 కోట్లు కాదు, లబ్ధిదారులు 79 కోట్ల మంది రేషన్ పొందుతున్నారని 2025 నాటికి లెక్కలు చెప్తున్నాయి. ఈ 80 కోట్లు అనేటువంటిది ఎప్పటి నుంచి? ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పెట్టినప్పుడు 2011 జనాభా ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో 75% మంది, పట్టణాల్లో 50% మంది అనేటువంటి ప్రాతిపదికను తీసుకొని 2011లో ఉన్నటువంటి 121 కోట్ల జనాభాని తీసుకొని 80 కోట్లు అనేటువంటిది తేల్చారు. మరి ఇప్పుడు 145 కోట్లు జనాభా అయ్యారు. మరి 145 కోట్ల జనాభా పెరిగిన తర్వాత అదే 80 కోట్లకి ఇస్తాను తప్ప మేము అదనంగా ఒక్కళ్ళకి కూడా అదనంగా బియ్యం ఇవ్వమని చెప్పేసి
కేంద్ర ప్రభుత్వం భీష్మించి కూర్చుంది. మరి ఏమన్నా ఇచ్చారా? నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత జనాభాకు అనుగుణంగా లబ్ధిదారుల సంఖ్యను ఏమన్నా పెంచారా? పెంచలేదు. పెంచడానికి సిద్ధంగా కూడా లేదు. అదే సమయంలో కొంతమందికి బియ్యం ఇచ్చి కొంతమందికి బియ్యం ఇవ్వకపోతే రాష్ట్రాల్లో ఎవరిని బ్లేమ్ చేస్తారు జనం? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు. బీజేపీ అధికారంలో ఉన్నా ఆ బీజేపీ ముఖ్యమంత్రిని అంటారు, బీఆర్ఎస్ ఉన్నా బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని అంటారు, కాంగ్రెస్ ఉన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అంటారు. అందుకని రాష్ట్రాల్లో ఫుడ్ సబ్సిడీ అనేటువంటిది తెలంగాణలో కూడా దాదాపు 7,600 కోట్లు ఒక ఏడాదికి ఫుడ్ సబ్సిడీ భరిస్తూ ఉంది. రిక్రూట్మెంట్ కావచ్చు, లేదా సబ్సిడీ కావచ్చు, కేంద్రం ఇవ్వనటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటిది కావచ్చు, లేదా 1 కిలో అదనంగా ఇచ్చే ఖర్చు కావచ్చు. మరి కేంద్రం మొత్తం ఎంత ఇస్తా ఉంది? దేశం మొత్తానికి 2,26,000 కోట్లు ఎంతో ఫుడ్ సబ్సిడీ ఇస్తా ఉంది. రాష్ట్రాలకి సగటును విభజిస్తే ఎంత? 7,000 కోట్లు చిల్లర వస్తుంది పెద్ద రాష్ట్రాలన్నింటికి. మరి కేంద్రం 7,000 కోట్ల సబ్సిడీ ఇస్తా ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా 7,000 కోట్ల సబ్సిడీ ఇస్తా ఉంది. మా మోడీ గారే ఇస్తున్నారు, మా మోడీ గారు 5 కిలోలు ఇస్తా ఉంటే రేవంత్ రెడ్డి గారు 1 కిలో ఇస్తున్నారు అనేటువంటి వాదనలు ఎక్కడ నిలుస్తాయి? తర్కానికి నిలిచేటువంటివి కాదు. వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. ఎవరిచ్చినా కానీ జనం సమ్మె ఇస్తున్నారు. అందుకని ఎవరు ఫోటోలు వేసుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని కొత్త రేషన్ కార్డులు కేసీఆర్ హయాంలో ఎందుకు ఇవ్వలేదంటే సబ్సిడీ బియ్యం బిల్లు పెరుగుతుంది. సబ్సిడీ బియ్యం బిల్లు పెరుగుతుంది కనుక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు కనుక ఏదో ఒక పేరుతోటి వాయిదా వేశారు. ఆ వాయిదా వేసినటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తీవ్రంగా విమర్శించింది, దాన్ని ఒక ప్రచారాస్త్రంగా వాడుకుంది. మరి కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత కూడా కొత్త రేషన్ కార్డులు 32 నెలల తర్వాత ఇస్తున్నారు. మరి వీళ్ళు కూడా ఆలస్యం చేశారు, వెంటనే ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే బిల్లు పెరుగుతుంది, సబ్సిడీ బిల్లు పెరుగుతుంది. అందుకనే 2.5 సంవత్సరాల పాటు వాయిదా వేసి ఇప్పుడు ఇచ్చారు. అందుకని ఎవరికి ఉండేటువంటి ఇబ్బందులు వాళ్ళు దాచుకొని జనం మీద బ్లేమ్ చేశారు. ప్రతిపక్షాలు లేదా అధికార పక్షం మీద బ్లేమ్ చేసినటువంటి ఉదంతం మనం చూసాం. అందుకని ఇప్పుడు ఫోటోలు అనేటువంటిది మాత్రం పెట్టడానికి ఏమాత్రం సమర్థన ఏం కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, రామచంద్ర గారు,